జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఒక గొప్ప మాట చెప్పాడు. నిజంగా అది చాలా గొప్ప మాటే. ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేసి ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏమన్నా అనుకొని ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, కానీ ఆయన చెప్పేటివంతా కూడా అబద్ధాలే. ప్రతిరోజు అబద్ధపు ప్రచారాలు చేయటంలో ఆయనకు మించిన వాళ్ళు లేరు. ప్రతిరోజు కూడా ఎలా చెప్తాడంటే ఆయన అబద్ధాలు, ప్రతిరోజు కూడా ఆయన ఎలా అబద్ధాలు చెప్తాడంటే ఖచ్చితంగా అది నిజం అనుకునేలా అబద్ధాలు చెప్తుంటాడు. రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు. దాంట్లో 1% 0.05% కూడా నిజం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కేవలం 3,33,000 కోట్లే. గొడ్డలి పార్టీ అని వైసీపీ పార్టీని అంటాడు. పచ్చి అబద్ధం, పచ్చి మోసం, దగాకోరు మాటలవి. గొడ్డలి పార్టీ అని నామకరణం చేస్తాడు ఈయన వైసీపీ పార్టీకి. శవ రాజకీయాలు చేస్తారట వైసీపీ నాయకులు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తిత్వం ఉండుంటే ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడు చూడండి. ఆయన వ్యక్తిత్వం గురించి గత 14 సంవత్సరాలుగా చూస్తున్నాం. 14 సంవత్సరాలుగా ఆయన వ్యక్తిత్వం చూస్తున్నాం. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జర్నీని, ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తున్నాం కల్లారా. గత 16 సంవత్సరాలుగా ఆయన జీవితాన్ని చూస్తూ కూడా ఆయన్ను ఒక రౌడీలాగా, ఒక గోండాలాగా, ఒక సైకోలాగా ముద్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. నిజంగా దానికి కరెక్ట్ సమాధానం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అటువంటి సమాధానాలు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ద్వారా. ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా దీనిపైన మాట్లాడుకుందాం. జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయి ఉంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలి. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. చూశారుగా, చాలా గొప్ప మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా వైఎస్ రాజారెడ్డిని చంపిన వాళ్ళు నిజంగా పులివెందల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారంటే వీళ్ళు అనుకుంటే, ఆయన కూడా చంపిన ఆయన కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అర్ధగంట చాలు అని కూడా ఆయన అన్నాడు, పెద్ద మనిషి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతను చంపిన వాళ్ళని ఏమీ చేయలేదు అంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి నేర్పించిన వ్యక్తిత్వం. మంచిగా రాజకీయాలు చేయాలి, నిజాయితీగా రాజకీయాలు చేయాలి, ప్రజలకు మాత్రమే సేవ చేయాలి, తప్పుడు ప్రచారాలు చేయకూడదు, ఎదుటి వాళ్ళపై నిందలేయకూడదు. అది నేను కల్లారా చూస్తున్నాం గత 16 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని. జగన్మోహన్ రెడ్డి రౌడీ అన్నారు, ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఏదేదో చెప్పారు. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రజలకు ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేయలేదు. విద్యా వైద్య రంగాలకు ఆయన చేసిన కృషి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అది ఆయన గొప్పతనం. అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంక్షేమ పథకాలు అందాయి. కానీ ఈ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ ఫలాలు అందట్లేదు. ఏరి కోరి ఏర్పిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం. అరే, ఎవరైనా సరే అర్హుడైతే సంక్షేమ పథకాలు ఇవ్వండి, నేను ప్రభుత్వంలోకి వచ్చాను, ఇప్పుడు ఆ పార్టీ కాదు నాది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలు చూడకూడదు, ప్రతి ఒక్కరికి అర్హుడైతే మంచి చేయండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దండి,
మన కార్యకర్తలకే చేయండి అంటూ ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కోటీశ్వరులను చేస్తున్న చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన పరిపాలన ఎలాంటిదో, గత 2 సంవత్సరాలలో వాళ్ళ కార్యకర్తలు కోటీశ్వరులు అయ్యారు, వాళ్ళ నాయకులు కోటీశ్వరులు అయిపోయారు. కానీ వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూడా కోటీశ్వరులు అయ్యింది లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు ఏమీ చేసింది లేదు. ప్రజలకు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఇచ్చాడు సంక్షేమ పథకాలు, విద్యా వైద్య రంగాలకు ఆయన ఎనలేని సేవ చేశాడు, సంస్కరణలు తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీరీ వ్యవస్థ ద్వారా. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాడు. గ్రామాలకు డాక్టర్లను పంపించాడు సేవలు చేసేందుకు, వైద్యం చేసేందుకు. 108 వాహనం ద్వారా ఉచితంగా మందులు అందించాడు. శ్రీకాకుళంలో, పలాసలో, ఉద్దానాల్లో కిడ్నీ బాధితులకు రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. అలా రాష్ట్రంలో ఎన్నో హాస్పిటల్స్ కట్టించాడు. క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ, తిరుపతిలో వచ్చేసి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి కానీ ఎన్నో చేశాడు. విద్యా వైద్య రంగాల్లో ఎనలేని సేవలు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. దాదాపు 6 లక్షల పైనే ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, కంపెనీలు, డేటా సెంటర్ పార్కులు, ఇప్పుడు మీరు అంటున్న గూగుల్ డేటా సెంటరు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే అగ్రిమెంట్లు అయినాయి. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే పెట్టుబడులు వచ్చాయి. ఆయన అనుకుంటే వాళ్ళ తాతను చంపిన వాళ్ళని చంపకూడదా? కానీ ఆయన పైన అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో అది 100% వాస్తవం. మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.